తిరుమల కొండ అంతటా అన్యమతస్థుల డిక్లరేషన్ పై కొత్త బోర్డ్స్ వెలిశాయి. టీటీడీ నిబంధనలు తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గాల్లో కొత్తగా ఫ్లెక్సీలు, బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. హైందవేతరుల ప్రవేశంపై నిబంధనలు చెబుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలంటే డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని టీటీడీ ముందస్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయ ప్రవేశం హిందువుల హక్కని, టీటీడీ ఆలయాలు హిందువులకు మాత్రమే అంటూ బోర్డులు పెట్టింది టీటీడీ. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాలు, రిసెప్షన్ కార్యాలయం, అదనపు కార్యనిర్వహణాధికారి క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఈ ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది టీటీడీ. అయితే అనూహ్యంగా జగన్ పర్యటన రద్దు కావడంతో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, స్పందన అంటే తిరుమల కొండ అంతటా కూడా అన్ని మతస్థుల డిక్లరేషన్ పై కూడా కొత్త బోర్డులు అయితే మొత్తం తిరుమల అంతా అయితే ఏర్పాటు చేశారు. టీటీడీ నిబంధనలు తెలియజేస్తూ ఈ యొక్క బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గాల్లో కొత్తగా ఈ యొక్క ఫ్లెక్సీలు, బోర్డులు, పోస్టర్లు మొత్తం అంతా కూడా టీటీడీ అయితే ఏర్పాటు చేసింది. ఒక అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలయ ప్రవేశంపై నిబంధనలు చెబుతూ ఈ అంతా ఒక డిస్ప్లే కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. అన్య మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే ఒక డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి అనేసి టీటీడీ ముందస్తుగా కూడా ఒక ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయంలో ప్రవేశించేటప్పటికి ఒక హిందువులకి హక్కు అనేసి, ఒకవేళ వేరే మతస్థులు కానీ తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డిక్లరేషన్ పైన అయితే మాత్రం సంతకాలు పెట్టాలి అనే దానిపైన కూడా ఒక బోర్డులు అయితే ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే మాత్రం ఇది తిరుమలలో ఉన్నటువంటి వైకుంఠం కాంప్లెక్స్, అంటే మొదటగా ఎవరు కూడా శ్రీవారి ఆలయంలోకి వెళ్ళాలంటే వైకుంఠం కాంప్లెక్స్ నుంచే లోపలికి వెళ్ళి శ్రీవారి మెయిన్ ఆలయంలోకి వెళ్తారు. అందుకోసం అనేసి ఒక బోర్డులంతా కూడా సూచిక బోర్డులు లాంటివి కూడా ఏర్పాటు చేసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర 3 భాషల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే తిరుమలలో కనపడింది. అలాగే తిరుమలలో ఉన్నటువంటి కొన్ని విచారణ కార్యాలయాల దగ్గర, ఒక జేయూ ఆఫీస్ దగ్గర, ఇటువంటి మెయిన్ ప్రదేశాలు, బస్ స్టాండ్, ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ఈ యొక్క బోర్డులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇక అన్య మతస్థులు ఇవ్వాల్సినటువంటి యొక్క ధృవీకరణ పత్రానికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా దాంట్లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇలాగే జగన్ వస్తున్నటువంటి తిరుమల వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక బోర్డులు అయితే మాత్రం అప్పటికప్పటికే ఏర్పాటు చేసి తిరుమల అంతా కూడా ప్రత్యక్షం అనేటువంటి పరిస్థితి అయితే కనపడింది. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు కావడంతో పాటుగా ఈ యొక్క బోర్డులను కూడా తర్వాత తీసేసిన పరిస్థితి అయితే ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. అంటే జగన్ వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క డిక్లరేషన్ పత్రాలకు సంబంధించినటువంటి అంతా కూడా ఒక డిస్ప్లే అయితే చేశారు టీటీడీ. తర్వాత జగన్ పర్యటన అయితే రద్దు కావడం అనేసి చెప్పడంతో పాటుగానే మళ్ళీ కూడా యొక్క బోర్డులంతా కూడా తీసేసినారు అనేసి కూడా ఒక వైసీపీ నాయకులు అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇది భక్తులందరికీ తెలియాల్సినటువంటి ఒక సూచిక బోర్డులు లాంటివి ఇవి ఏర్పాటు చేసినా పర్వాలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందే ఈ యొక్క బోర్డుని ఏర్పాటు చేయడం, మళ్ళీ తను రావట్లేదని డిక్లేర్ చేసిన తర్వాత ఈ యొక్క డిక్లరేషన్ కి సంబంధించినటువంటి ఈ సూచిక బోర్డులన్నీ కూడా తొలగించడం పైన అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. స్పందన. రైట్, థాంక్యూ నరేష్.